హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు అర్జున్. మేము కొత్తగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్లో నేను, అమ్మ, నాన్న ఉంటాము. అమ్మ పేరు ప్రియ, నాన్న పేరు సురేష్. నాన్న వ్యాపారం చేస్తారు. నెలలో 20 రోజులు వివిధ రాష్ట్రాలు తిరుగుతూనే ఉంటారు. ఇంట్లో ఎక్కువగా అమ్మ నేను మాత్రమే ఉంటాం. మేమిద్దరం చాలా క్లోజ్గా అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. మాకు కొత్తగా ఒక ఆంటీ ఫ్రెండ్ అయింది. ఆమె పేరు స్వాతి. వాళ్ల భర్త మహేష్. వాళ్లకు పిల్లలు లేరు. పెళ్లై 9 ఏళ్లు అవుతుంది. ఒక నెలలోనే మా అమ్మతో చాలా క్లోజ్ అయ్యారు. ఎంతలా అంటే, మా అమ్మ రాత్రి వాళ్ల ఇంటికి వెళ్లి పడుకుంటుంది. నేను ఫ్లాట్లో ఒక్కడినే వీడియోలు చూస్తూ పడుకునేవాడిని. అలా 2 నెలలు గడిచాయి. అమ్మకు నాకు మధ్య కొంచెం దూరం పెరిగింది. ఒకరోజు, ఏంటమ్మా, ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు అని అడిగాను. బాగానే ఉన్నా కదా, అదేం లేదురా. నీకు అలా ఎందుకు అనిపిస్తుంది అన్నది. 2 నెలల నుండి ఏదో అనిపిస్తుంది అన్నా. మనసులో ఏం పెట్టుకోకు, అలా ఏం లేదు. సరే, స్వాతిని షాపింగ్కి తీసుకెళ్ళు. వాళ్ల ఆయన ఆఫీస్కి వెళ్లాడు. నేను సరే అని స్వాతి ఆంటీకి కాల్ చేశాను. ఆంటీ నన్ను వాళ్ల ఫ్లాట్కి పిలిచింది. నేను రెడీ అయి వెళ్లాను. డోర్ తీసి, ఏమైనా తాగుతావా అని అడిగింది. నేను వద్దు అన్నా. సరే, కూర్చో, టీవీ చూడు. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా అన్నది. టీవీ చూస్తున్నా ఆంటీ డోర్ సరిగ్గా వేసుకోలేదు. మిర్రర్లో ఆమె మారుతున్నట్టు కనిపించింది. నాకు చూపించినట్టే ఫీల్ అయ్యింది. అలా స్వాతి ఆంటీపై కోరిక పుట్టింది. ఆంటీ రెడీ అయి బయటికి వచ్చి, వెళ్దామా అన్నది. నేను బైక్ స్టార్ట్ చేశాను. ఆంటీ 2 కాళ్లు బైక్ మీద వేసి కూర్చొని నా భుజం మీద చేయి వేసి, పదరా అర్జున్ అన్నది. కొంచెం దూరం వెళ్తూ ఆంటీ నాతో మాట్లాడుతూ ముందుకు జరిగింది. ఆంటీ పర్ఫ్యూమ్ స్మెల్, ఆ టచ్తో నా శరీరం వేడెక్కింది. షాప్ దగ్గర ఆపింది. అక్కడ బికినీలు, బ్రాలు, ఫ్యాంటీలు ఉన్నాయి. నేను అలా చూస్తుంటే, ఇదేరా నా షాపింగ్, దీనికోసమే వచ్చావా అని నవ్వింది. ఆంటీ ఒక 6 పేర్ బికినీ టైప్ లింగరీ తీసుకుంది. ఇక పద్రా వెళ్దాం అన్నది. అరే ఎందుకంటీ, అసలు లేవా? 3 మీ అమ్మకి కావాలంది. నాది అదే సైజులే అన్నది. ఇంటికి వచ్చాక అమ్మకు ఇచ్చాను. రాత్రి 8 గంటలకి స్వాతి ఆంటీ, మహేష్ అంకుల్ వచ్చారు. అమ్మ అన్ని సిద్ధం చేసి టేబుల్ మీద పెట్టింది. ఆంటీ నీలి చీర, స్లీవ్లెస్ వైట్ బ్లౌజ్తో చాలా అందంగా ఉంది. అమ్మ కూడా ఎరుపు చీర, నలుపు స్లీవ్లెస్ బ్లౌజ్తో హీరోయిన్ లాగా కనిపించింది. డిన్నర్ అయ్యాక 11 గంటలు. అమ్మ, స్వాతి ఇక్కడే అర్జున్ రూంలో పడుకోండి ఈవాళ అన్నది. అందరం సినిమా చూస్తూ మాట్లాడుకున్నాం. 11:30కి మహేష్ అంకుల్ నిద్రపోతానన్నారు. అమ్మ, అర్జున్ నా రూంలో పడుకుందాంరా అని నన్ను తీసుకెళ్ళింది. 1 గంట తర్వాత నాకు మేలుకొచ్చింది. అమ్మ పక్కన లేదు. చిన్నగా డోర్ తెరిచి చూశాను. ఎదురుగా లైట్ వెలుగుతో స్వాతి ఆంటీ రూమ్ డోర్ సగం తెరిచి ఉంది. లోపల అమ్మ, స్వాతి ఆంటీ, మహేష్ అంకుల్ ముగ్గురు బెడ్ మీద. 15 నిమిషాల తర్వాత అందరూ అలసిపోయి పడిపోయారు. అమ్మ, థాంక్స్ స్వాతి అంటూ వాళ్లను కిస్ చేసి బయటికి వచ్చింది. నేను త్వరగా రూంలోకి వెళ్లి పడుకున్నాను. మరుసటి రోజు ఉదయం అమ్మను లేపి టిఫిన్ ఆర్డర్ చేశాను. తినేటప్పుడు నేను అడిగాను, నైట్ నువ్వు చీర పడుకున్నావు కదా, మరి నైటీ ఎలా వచ్చింది అని. అమ్మ మొదట అబద్ధం చెప్పింది. చివరికి నేను చూశానని చెప్పేశాను. అమ్మ భయపడింది. ఎవరికీ చెప్పకు ప్లీజ్ అన్నది. నేను డైరెక్ట్గా చెప్పాను, నాకు స్వాతి ఆంటీతో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. ఎలాగైనా ఒప్పించు మమ్మీ ప్లీజ్. అమ్మ కొంతసేపు ఆలోచించి, సరే, ఒప్పిస్తాను. వాళ్ళు 1 వారం తర్వాత వస్తారు. అప్పుడు అన్నది. మిగతా స్టోరీ నెక్స్ట్ పార్ట్లో చెప్తా. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి.